అమెరికాను ఎముకలు కొరికే చలి వణికిస్తోంది. వాషింగ్టన్ డీసీతో పాటు మధ్య దక్షిణ అమెరికాను మంచు దుప్పటి కప్పేసింది. లక్షల ఇళ్లకు విద్యుత్ కట్ అయింది. వేలాది విమానాలు రద్దయ్యాయి. మంచు కారణంగా జాతీయ రహదారులపై వాహనాలు ఒకదానికొకటి ఢీకొంటున్నాయి. ప్రమాదాల్లో ఇప్పటి వరకు 5 మృతి చెందారు. పలు రాష్ట్రాల్లో గవర్నర్లు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. మంచు ప్రభావిత రాష్ట్రాలకు సహాయం అందిస్తామన్నారు. ఏ ప్రాంతాల్లో మంచు తీవ్రత ఏ ప్రభావం చూపుతోంది? అమెరికాలో మంచుకు కారణమేంటి? ఆర్కిటిక్ ప్రభావంతోనే యూరోప్, అమెరికా వణుకుతున్నాయా? వాచ్ దిస్ స్టోరీ. అమెరికాలో మంచు తుఫానుకు కారణం ఎవరు? ఆర్కిటిక్ పాపమే పశ్చిమ దేశాలను వెంటాడుతోందా? అగ్రదేశంలో మంచు తుఫాను ప్రభావం ఎలా ఉంది? అగ్రదేశం అమెరికాను మంచు తుఫాను గజగజ వణికిస్తోంది. గత 10 ఏళ్లలో కని విని ఎరుగని రీతిలో హిమపాతం కురుస్తోంది. మధ్య అమెరికాలోని రహదారులపై మంచు భారీగా పేరుకుపోతుండటంతో లక్షల మంది ప్రయాణాలకు బ్రేకులు పడ్డాయి. అమెరికాలో ఉగ్రరూపం చూపుతున్న మంచులో కూరుకుపోయి 5 మరణించారు. ఈ మంచు తుఫాను కారణంగా మిసౌరీ నుంచి వర్జీనియా వరకు 1,75,000 మంది ప్రజలు విద్యుత్ లేకపోవడంతో చలికి గజగజ వణికిపోయారు. దేశవ్యాప్తంగా 2,500కు పైగా విమానాలు రద్దయ్యాయి. వేల సంఖ్యలో విమానాలు ఆలస్యంగా నడిచాయి. రాజధాని వాషింగ్టన్లో 30 సెంటీమీటర్ల మంచు కురుస్తుందని నేషనల్ వెదర్ సర్వీస్ NW అంచనా వేసింది. అమెరికాలో నెలకొన్న తీవ్ర వాతావరణ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. హిమపాతం ప్రభావిత రాష్ట్రాలను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని వైట్ హౌస్ ప్రకటించింది. అమెరికా రాజధాని వాషింగ్టన్లోని ఇళ్లన్నీ తెల్లటి మంచు దుప్పటి కప్పినట్టుగా మారిపోయాయి. దీంతో స్థానికులు మంచు బురదతో ఇబ్బంది పడుతున్నారు. తాజా మంచు తుఫాను కారణంగా వాషింగ్టన్లో విద్యాసంస్థలు, కార్యాలయాలను మూసేశారు. కన్సాస్, మిసౌరీతో సహా పలు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని విధించారు. మంచు తుఫాను సంబంధిత ఘటనల్లో ఇప్పటివరకు కనీసం 5 చనిపోయారు. మిసౌరీ రాష్ట్రంలో హైవేలో వాహనాలు ఢీకొని 2 మృతి చెందారు. ఇక రహదారులపై మంచు భారీగా పేరుకుపోవడంతో వాహనాలు అదుపు తప్పుతున్నాయి. ఇలా అదుపు తప్పిన వాహనాల్లో మొత్తం 1000 మందికి పైగా మంచులోనే చిక్కుకున్నట్టు ఆ హైవే పెట్రోలింగ్ నివేదించింది. ఇక 356 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నట్టు వెల్లడించింది. మిసౌరీ పొరుగున ఉన్న కన్సాస్లో హైవేపై వెళ్తున్న వాహనం అదుపు తప్పి పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో 2 మృతి చెందారు. మరో ట్రాక్టర్ ట్రైలర్ను ఢీకొనడంతో మరో వ్యక్తి మరణించినట్టు కన్సాస్ హైవే పెట్రోలింగ్ నివేదించింది. హైవేలపై కార్లు అదుపు తప్పుతున్న వాహనాల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మంచు దారుణంగా కురుస్తోందని, ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని కెంటకీ గవర్నర్ ఆండీ బెషీర్ పిలుపునిచ్చారు. రహదారులు ప్రమాదకరంగా మారాయని, మంచు పూర్తిగా పేరుకుపోయిందని బెషీర్ చెప్పారు. మానవ తప్పిదాల కారణంగా తీవ్రమైన వాతావరణ పరిణామాలను చవిచూడాల్సి వస్తోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం మరింత దారుణంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. ఆగ్నేయ రాష్ట్రాల్లో భారీ ఉరుములతో కూడిన బలమైన గాలులు వీచే అవకాశం ఉందని నేషనల్ వెదర్ సర్వీస్ హెచ్చరించింది. ఈ గాలులతో వడగళ్లు, సుడిగాలులతో కూడిన మంచు కురిసే ప్రమాదం ఉందన్నది. దట్టమైన మంచు పేరుకుపోయి చెట్లు విరిగిపడే ప్రమాదం ఉందని తెలిపింది. సుదీర్ఘ విద్యుత్ అంతరాయాలు దారితీయవచ్చని NWS వెల్లడించింది. ప్రస్తుతం మధ్య అమెరికా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు -15 నుంచి -32 డిగ్రీల మేర నమోదవుతున్నాయి. అయితే భారీ శీతల గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే ముప్పు ఉందని జాతీయ వాతావరణ సేవల సంస్థ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు -50 డిగ్రీలకు పడిపోయే ప్రమాదం ఉందని తెలిపింది. ప్రజలు ప్రయాణాలను మానుకోవాలని సూచించింది. కాన్సాస్, కెంటకీ, ఆర్కన్సాస్, వెస్ట్ వర్జీనియా, మేరీలాండ్తో సహా పలు రాష్ట్రాల గవర్నర్లు ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇల్లినాయిస్ నుంచి అట్లాంటిక్ తీరం వరకు ఉన్న ప్రాంతాల్లో మంచు తీవ్రంగా కురియనున్నట్టు వాతావరణ సేవల సంస్థ తెలిపింది. కాన్సాస్ నగరంలో విమానాశ్రయంలో ఏకంగా 28 సెంటీమీటర్ల హిమపాతం కురిసింది. 30 ఏళ్ల తర్వాత తొలిసారి భారీగా హిమపాతం నమోదైనట్టు నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది. ఇండియానా పోలీస్, సిన్సినాటి, వాషింగ్టన్తో పాటు ఫిలడెల్ఫియా రాష్ట్రాల్లోనూ పాఠశాలలు మూతపడ్డాయి. తుఫాను కారణంగా మధ్య దక్షిణ అమెరికాలో 3,30,000 ఇళ్లకు వ్యాపార సముదాయాలు అంధకారంలో చిక్కుకున్నాయి. బోస్టాన్, వాషింగ్టన్ మధ్య రద్దీగా ఉండే ఈశాన్య కారిడార్ లైన్లో డజన్ల కొద్దీ రైళ్ల సర్వీసులు రద్దయ్యాయి. అసలు అమెరికాలో ఎందుకు ఈ మంచు తుఫాన్లు కురుస్తున్నాయి? దీని వెనుక మానవ తప్పిదమేమిటి? సాధారణంగా ఉత్తర ధ్రువంలోని ఆర్కిటిక్లో వాయుగుండాలు సహజంగా ఏర్పడుతుంటాయి. ఈ వాయుగుండాల కారణంగా భారీగా మంచు కురుస్తోంది. దీంతో అక్కడ ఎప్పుడూ చల్లగా ఉంటుంది.
కానీ ఇటీవల కాలంలో ఉత్తర ధ్రువంలో మంచు వేగంగా కరుగుతోంది. కొన్ని దశాబ్దాలుగా ఆర్కిటిక్లో పరిణామాలు నాటకీయంగా మారుతున్నాయి. దీనంతటికీ వాతావరణ మార్పులే కారణం. వాతావరణ మార్పుల కారణంగా ఆర్కిటిక్తో సహా ప్రపంచమంతా వేడెక్కుతోంది. ప్రతి దశాబ్దంలోనూ ఆర్కిటిక్ సముద్రంలో మంచు 12% కరిగిపోతోంది. అంటే 82,000 కిలోమీటర్ల మేర మంచు కరిగిపోతుందన్నమాట. రఫ్గా చెప్పాలంటే ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్ దేశాల పరిమాణంలో మంచు కరుగుతోందన్నమాట. 2027లోనే ఆర్కిటిక్ మొత్తం మంచు లేకుండా అవుతుందని తాజా నివేదిక వెల్లడించింది. ఈ కారణంగా ఆర్కిటిక్లో ఏర్పడే ధ్రువ వాయుగుండాల దిశ మారుతోంది. ఒకప్పుడు కేవలం ఆర్కిటిక్కే పరిమితమైన ఈ వాయుగుండాలు ఇప్పుడు దక్షిణం దిశగా కదులుతున్నాయి. ఆర్కిటిక్లో ఏర్పడే ఈ వాయుగుండాలు దక్షిణం దిశగా కదులుతుండటంతో అక్కడ కురియాల్సిన మంచు ఉత్తరార్ధగోళం దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆర్కిటిక్ నుంచి అట్లాంటిక్ తీర దేశాల్లో మంచు విపరీతంగా కురుస్తోంది. దీనంతటికీ వాతావరణ మార్పులే కారణం. గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూగ్రహం వేడెక్కుతోంది. దీంతో ఉత్తర, దక్షిణ ధ్రువాల్లోని మంచు వేగంగా కరుగుతోంది. మంచు కరిగిపోవడంతో మరిన్ని ప్రకృతి విపత్తులు, అస్థిర వాతావరణం, జీవుల మనుగడపై ముప్పు ఏర్పడడంతో పాటు భౌగోళిక ఉద్రిక్తతలు ఏర్పడతాయి. నిజానికి ఈ వాతావరణ మార్పులతో దక్షిణార్ధగోళంలోని దేశాలు తీవ్ర విపత్తులను ఎదుర్కొంటున్నాయి. పశ్చిమ దేశాలు వాతావరణ మార్పులపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని దక్షిణాది దేశాలు కోరుతున్నాయి. వాతావరణ మార్పులపై ఉత్తరార్ధగోళంలోని దేశాలు మాత్రం కంటి తురుపు చర్యలను చేపడుతున్నాయి. దక్షిణాది దేశాలతో పాటు ఇప్పుడు ఉత్తరాది దేశాలు కూడా మంచు తుఫాన్ల బారిన పడుతున్నాయి. ప్రస్తుతం యూరప్, ఉత్తర అమెరికాలో మంచు తుఫాన్ల కారణం కూడా ఆర్కిటిక్ పాపమే. ఇప్పటికీ అగ్రదేశాలు మాత్రం కళ్ళు తెరవడం లేదు. వాతావరణ మార్పులను అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలను తీసుకోవడం లేదు. వాస్తవానికి ఆర్కిటిక్ కరుగుతుంటే అగ్రదేశాల నాయకులు ఆనందానికి గురవుతున్నారు. అక్కడి సంపాదన కాజేయాలన్న ప్లాన్లను వేస్తున్నారు. దురదృష్టవశాత్తు అగ్రదేశాలు ఆర్కిటిక్ సంక్షోభాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. ఇది చిన్న దేశాల పాలిట శాపంగా మారుతోంది. వాతావరణ మార్పులపై చర్యలను చేపట్టాలని గ్లోబల్ సౌత్ కోరుతున్నా చెవికెక్కడం లేదు. ఇదే భూగోళం వినాశనానికి దారితీస్తుంది. ప్రపంచం తీవ్రమైన విపత్తులతో నాశనం కాక తప్పదు.